నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రలోభాలకు తెరతీశారు. పాణ్యం టీడీపీ అభ్యర్థి చరితారెడ్డికి ఓటు వేయాలని కోరుతూ గగ్గటూరు గ్రామంలో ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేశారు టీడీపీ నేత మోహన్ రెడ్డి. కూటమి నేతలు పబ్లిక్గా ప్రలోభాలకు దిగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు. అయితే టీడీపీ ప్రలోభాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తిక్, నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకులు ఈ యొక్క ప్రలోభాలకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి. ఏ విధంగానైనా తాము గెలవాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ప్రలోభాలకు పాల్పడుతున్నారు. పాణ్యం నియోజకవర్గం సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గౌరు చరితారెడ్డిని గెలిపించాలంటూ పాణ్యం మండలం గగ్గటూరు గ్రామంలో ఈ యొక్క టీడీపీ నాయకుడు మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళి ఇప్పటికీ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఈవీఎం నమూనాలో ఉందో నమూనాలోని వాళ్ళ యొక్క గుర్తును చూపిస్తూ డబ్బులు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద వీళ్ళు మొదటి నుండి ఇదే ప్రలోభాలకు ఎంచుకుంటున్న పరిస్థితి. ఏ విధంగానైనా ఓటర్లను ప్రభావితం చేసి తమ వైపుకు తిప్పుకొని ఓటు వేయించుకోవాలనే ఒక దురుద్దేశంతోనే ఇటువంటి నిస్సిగ్గుగా ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పాణ్యం నియోజకవర్గంలో ఈ యొక్క ఇంటింటికి ప్రచారం చేస్తూ టీడీపీ నాయకులు ఆ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఒక ఓటుకు ఇంత అమౌంట్ అని చెప్పేసి డిసైడ్ చేస్తూ ఒక ఓటుకు 2000 నుండి 5000 దాకా ఈ యొక్క డబ్బు పంపిణీ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి. పాణ్యం నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో కూడా ఈ యొక్క వార్డులో కూడా ఈ యొక్క టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే మొదటి నుండి వీటికే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో గెలవాలంటే కంపల్సరీగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలన్నా కానీ డబ్బు పంపిణీ చేస్తేనే తాము గెలుస్తామనే ఒక ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే పాణ్యం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపించాలనే ఈ యొక్క ప్రలోభాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్న పరిస్థితి. ఇది తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి ప్రలోభాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నంద్యాల జిల్లాలో కనబడుతుంది. కార్తిక్, రైట్ లోకేష్.